నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ ప్రత్యూష. ఇప్పుడున్న ఈ జనరేషన్లో మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏదైనా ఒక పనిని స్టార్ట్ చేయాలంటే నువ్వు ఇది చేయగలవు, నీ వల్ల అవుతుంది అని నిన్ను మోటివేట్ చేసేవారి కంటే నీ వల్ల కాదు, నువ్వేం చేయలేవు అని నిన్ను డీమోటివేట్ చేసే వాళ్ళే చాలామంది ఉంటారు. అసలు మోటివేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు మన ముందున్నారు మోటివేషనల్ స్పీకర్ వేలంగిని గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? ఫైన్. వాట్ అబౌట్ యూ? చాలా బాగున్నాను మ్యామ్. స్టూడెంట్స్ చిన్న ఏజ్లోనే ఆన్లైన్ బెట్టింగ్ అంటూ, ఆన్లైన్ గేమింగ్స్, లవ్కి చాలా అట్రాక్ట్ అవుతున్నారు. దీని గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? యా, షూర్. ఇప్పుడు ఎక్కువ మనకి మోడర్న్ ఫ్యామిలీస్ వచ్చేసినాయండి. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటాం కదా, ఓన్లీ హస్బెండ్, వైఫ్, చైల్డ్, 3 మెంబర్సే ఉంటున్నారు ఫ్యామిలీలో. కానీ ఒకప్పుడు గ్రాండ్ పేరెంట్స్ అని, ఇంకా లార్జ్ ఫ్యామిలీ ఉండే కాబట్టి అంకుల్, ఆంటీ, బాబాయ్, పిన్ని అందరు, మామయ్య, అత్తమ్మ అని అందరూ ఉండేవాళ్ళు. వాళ్ళతోని గేమ్స్ ఆడడము. ఇప్పుడు ఒక్కడే చైల్డ్ ఉంటాడు, తను ఏం చేస్తాడు? కూర్చుంటాడు, ఖాళీగా ఉంటే మొబైల్. ఇప్పుడు సిబ్లింగ్స్ కూడా ఉండట్లేదు, ఎందుకంటే అందరూ ఒక్క చైల్డ్ మాకు ఎనఫ్ అంటున్నారు. కొంతమంది నో కిడ్స్ అని కూడా వస్తున్నారు. ఇప్పుడు మరి తను ఒక్కడే ఏం చేస్తారు? మనము ప్రొవైడ్ చేయకుండా తనకి వేరే థింగ్స్. ఇప్పుడు ఒక పెద్ద గీత ఉందండి, ఆ గీతని ఒక పెద్ద గీత గీశారు మీరు. ఆ గీతని చిన్న గీతగా చెయ్యాలి అని అంటే ఆ పెద్ద గీతని ఏం చెడిపేయాల్సిన అవసరం లేదు. ఈ గీత పక్కన ఇంకొక పెద్ద గీత గీస్తే సరిపోతుంది, ఆటోమేటిక్గా చిన్నగా అయిపోతుంది కదా. సో ఇప్పుడు మనం వాళ్ళకి మొబైల్ అడిక్ట్ అవుతున్నారంటే చేసింది మనమే, ప్రతి ఒక్క పేరెంటే. గ్రాండ్ పేరెంట్స్ ఉంటే వాళ్ళు మంచిగా స్టోరీస్ చెప్పి చిన్న చిన్న గేమ్స్, ఫన్నీ గేమ్స్, వాళ్ళకి బ్రెయిన్కి యూజ్ అయ్యే గేమ్స్, వాళ్ళ మెంటల్ స్టెబిలిటీకి యూజ్ అయ్యే గేమ్స్ అవి ఇవి ఉండేది. ఆంటీ అంకుల్ ఉంటే, వాళ్ళ పిల్లలు ఉంటే, అందరు మంచిగా లార్జ్ ఫ్యామిలీస్తోని అలా ఉంటుండే. కానీ ఇప్పుడు ప్రజెంట్ అలా లేదు. సో కొన్ని మోడర్న్ స్కూల్స్ వచ్చాయి, ప్లే స్కూల్స్ అని. అలాగ మనము వాళ్ళని డీయాక్టివేట్ చేయాలనేది నా ఉద్దేశం. ఎందుకనంటే మనకి మొబైల్స్ నుంచి మనం ఎంతో వింటూనే ఉన్నాం. అటువంటి యూజ్ చేయడం వల్ల ఎంతోమంది స్టూడెంట్స్ కూడా చాలా ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్. చిన్న ఏజ్లోనే వాళ్ళు మొబైల్ యూజ్ చేయడం వల్ల మెంటల్లీ ఫిజికల్ అయిపోతున్నారు. పుట్టేటప్పుడు వాళ్ళు మంచి హెల్తీగానే ఉంటున్నారు, కానీ వాళ్ళు చిన్నప్పటి నుంచి 1 year 2 years నుంచి మొబైల్ చూడడం వల్ల మెంటల్గా ఫిజికల్లీ మెంటలీ ఛాలెంజ్డ్ అయిపోతున్నారు. ఇప్పుడు చాలా స్కూల్స్ మనం చూస్తే కనుక బాబులో ప్రాబ్లం ఏముండదు, బట్ ఓన్లీ ఫోన్ యూజ్ చేయడం వల్ల. ప్రతి ఒక్క పేరెంట్ జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. ఇంకొకటి, సొసైటీ ప్రభావం కూడా చాలా పడింది దీని మీద. ఎందుకనంటే మీరు లవ్ అన్నారు, ఓకే, లవ్ విషయానికి వస్తే మాత్రము యూతే కదండి లవ్ చేసుకునేది. ఆ ఏజ్లో ఫీలింగ్స్ ఉంటాయి, హార్మోన్స్ డెవలప్ అయితే అది కామన్. కాకపోతే ఎంతవరకు లిమిట్ పెట్టుకోవాలి అనేది మాత్రం వాళ్ళ మీదనే ఆధారపడి ఉంటుంది. లిమిట్ క్రాస్ అవ్వనంత వరకు ఏదైనా బాగుంటుంది. సాల్ట్ మనం కర్రీలో ఎంత వేసుకుంటామో అంతే వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మనం తినలేము, అలా తక్కువ వేసుకున్నా తినలేము. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఓకే, నేను గర్ల్స్కి బాయ్స్కి లవ్ చేయొద్దు అని నేనైతే చెప్పను. బాయ్స్ అందరికి ఒక సీక్రెట్ చెప్తా, అమ్మాయిలకు ఎట్లా ప్రపోజ్ చేయాలని. యా, షూర్. అమ్మాయిలు మీకు కూడా ఒక సీక్రెట్ చెప్తా. ఏంటి అని అంటే, బాయ్స్ ప్రపోజల్ని ఎలా రిజెక్ట్ చేయాలో చెప్తా. ఓకే, ఫస్ట్ బాయ్స్ ఏంటిదంటే ఒక మంచి వైట్ షర్ట్ వేసేసుకొని, గాగల్స్ పెట్టేసుకొని, షేడ్స్ మంచివి, హెయిర్ కట్ మంచిగా జెల్ అది ఇది పెట్టేసుకొని, కేటీఎం స్పోర్ట్స్ బైక్ వేసుకొని, స్పోర్ట్స్ షూస్ వేసుకొని, మంచిగా అది సౌండ్ చేస్తారు చూడండి బైక్, అట్లా సౌండ్ చేసుకుంటా మంచిగా ఒక రెడ్ రోజ్ తీసుకొని అక్కడ ఆగి వెళ్తూ ఉంటే ఒక్క అమ్మాయి కూడా పడదు, ఫ్లాట్ కాదు. ఒక్క అమ్మాయి మీ ప్రపోజల్ ఒక్క అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేయదు. మీరు వెల్ సెటిల్డ్ అయ్యి ప్రతి ఒక్క అమ్మాయిని మీ తోబుట్టులాగా రెస్పెక్ట్ ఇస్తూ, మీ అమ్మ నాన్నలను హ్యాపీగా చూసుకుంటూ, వాళ్ళకి జన్మనిచ్చిన వాళ్ళకి ఎటువంటి లోటు రాకుండా ప్రేమగా చూసుకుంటే, తల్లిదండ్రులకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చిన్నారు, సొంత వైఫ్కి, నా కన్న పిల్లలకి ఇంకా ఎంత రెస్పెక్ట్ ఇస్తారు, ఎంత బాగా చూసుకుంటారు అన్న ఒక్క లాజిక్తోని ప్రతి ఒక్క అమ్మాయి అబ్బాయి వెనుక తిరగాల్సిందే. అలాంటి అబ్బాయి వెనుక అమ్మాయిలు కూడా రిజెక్ట్ చేస్తూనే ఉండాలి. ఎప్పటి వరకు అబ్బాయి ప్రపోజల్ని రిజెక్ట్ చేస్తూ ఉండాలి అని అంటే, ప్రతి ఒక్క అమ్మాయి మెంటల్గా, ఫిజికల్గా, ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అయ్యేంత వరకు ఎంతమంది అబ్బాయిలు వచ్చినా ప్రపోజ్ చేసినా కానీ
రిజెక్ట్ చేస్తూనే ఉండాలి చిన్న స్మైల్తోని. ఏం చెప్తారు మా అంటే వాళ్ళు, నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు అని చెప్తారు. అవును, నేను ఇవాళ మార్నింగ్ అద్దంలో చూసుకొని వచ్చాను, ఐ నో దట్. చిన్నగా అట్లా చెప్పేసి రిజెక్ట్ చేస్తూనే ఉండాలి, మెంటల్గా, ఫిజికల్గా, ఫైనాన్షియల్గా. ఎందుకు అనంటే మ్యారేజ్ విషయంలో ఎక్కువగా ప్రాబ్లం ఫేస్ చేసేది అమ్మాయే. మ్యారేజ్ చేసుకుంటారు, కొంతమంది లవ్ మ్యారేజ్ అంటారు, చిన్న ఏజ్లోనే కాలేజ్ టైంలోనే మ్యారేజ్ చేసుకుంటారు. మళ్ళీ అబ్బాయి వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం జరుగుతుంది. ఇటువంటివన్నీ ఓకే, మేబీ తన యాక్సిడెంట్లో అలా ఏమైనా అలా జరగాలని మనం కోరుకోము. ఏమైనా జరిగినా కూడా ప్రతి ఒక్క అమ్మాయి తన కాళ్ళ మీద నిలబడగలిగే అంత స్టామినా ఉన్నప్పుడే మ్యారేజ్కి కానీ లవ్కి కానీ యాక్సెప్ట్ చేయాలనేసి నా ఉద్దేశం.